ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 6 ఫోర్లు 5 సిక్సర్లు బాది 74 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ ఆటగాళ్ల కవ్వింపులు నచ్చలేదని, ఈ క్రమంలోనే వారిపై విరుచుకుపడినట్లు అభిషేక్ చెప్పాడు. తన బ్యాటింగ్తోనే వారికి సమాధానం చెప్పారన్నాడు. భారత జట్టు విజయంలో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నప్పుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లు ఎటువంటి కారణం లేకుండా కవ్వింపులకు దిగడం నచ్చలేదన్నాడు. బ్యాట్తోనే వారికి సమాధానం చెప్పాలనుకున్నా, ఈ క్రమంలోనే వారిపై విరుచుకుపడ్డారని చెప్పుకొచ్చాడు. శుభ్మన్ గిల్తో కలిసి ఓపెనింగ్ చేయడాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు అభిషేక్ శర్మ చెప్పాడు. పాఠశాల స్థాయి నుంచే గిల్తో కలిసి ఆడుతున్నానన్నాడు. పాక్తో మ్యాచ్లో సత్తా చూపించాలని అనుకున్నానని, తాము ఆశించిన విధంగానే మంచి భాగస్వామ్యం నెలకొల్పామని చెప్పాడు. తాము ఇలా రాణించడానికి జట్టు మద్దతే కారణమన్నాడు. కాగా గ్రౌండ్లో కామ్గా ఉండే అభిషేక్ శర్మ పాక్ ఆటగాళ్లు కవ్వించడంతో గట్టిగా ఇచ్చిపడేశాడు. తగ్గేదేలే అంటూ మైదానంలో మాటకు మాట బదులిచ్చాడు. ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ తొలి బంతిని సిక్సర్గా మలిచాడు. షాహీన్ అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సైమ్ అయూబ్లతో పాటు హ్యారీస్ రౌఫ్ల బౌలింగ్లో బౌండరీలు బాదాడు. మరోవైపు గిల్ కూడా బౌండరీలు కొడుతుండడంతో పాక్ ఆటగాళ్లు అసహనానికి గురై రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.